ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. కబడ్డీ పోటీలో తన తరపున ఆడే వాళ్ళందరూ ముందుకు రండి. మీ టీంని గెలిపించుకుంటూ పల్లవిని గెలిపించండి. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. ఏం మాట్లాడరేంటి? ఎవరెవరు టీంలోకి వస్తున్నారో చెప్పండి. శ్రావ్య, నువ్వు ఆడతావు కదూ? నాకసలు కబడ్డీ ఆడడమే రాదు. అదేంటి, ప్రాబ్లం స్టార్ట్ అయింది నీ దగ్గర నుంచి. నువ్వే ఆడినంటే ఎలా? నువ్వు ఆడుతున్నావు కదా? లేదు లేదు, నా కాలు నొప్పి, నేను ఆడలేను. నువ్వు సారీ పల్లవి, నేను ఆడలేను. ఇదేంటిది? ఎవరికి వాళ్ళు మీకు సపోర్ట్ అంటున్నారు కానీ మేము ఆడము అంటున్నారు. ఎవరు ఆడకపోతే ఎలా? ఎవరు లేకపోతే పోటీలో ఎలా పాల్గొంటాం? పల్లవి, నీకు సపోర్ట్ చేయాలని అందరికీ ఉంది. నువ్వైతేనే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయగలవని నమ్మకం వాళ్ళకుంది. కానీ యాజమాన్యాన్ని ఎదిరించే ధైర్యం వాళ్ళకి లేదు. ఇలా పిరికితనంగా భయపడుతుంటే ఇక యాజమాన్యానికి తల ఉంచాల్సిందే. వాళ్ళు ఫీజులు ఎందుకు తగ్గిస్తారు? వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ యాజమాన్యానికి వ్యతిరేకంగా వెళ్తే ఒక ఫీజే కాకుండా ఇంకా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారో అని వీళ్ళ భయం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియకుండానే ముందే అలా జరగొచ్చు ఇలా జరగొచ్చు అని ఊహించేసుకునే మనస్తత్వాలు వీళ్ళందరివి. మరి ఎలా పెద్దమ్మా? ఎవ్వరూ ఆడకపోతే పల్లవి ఈ పోటీ నుండి తప్పుకోవాలా? లేదు, నా తరపున నేనొక్కదానైనా ఆడి గెలుస్తాను. అలా ఆడనివ్వరు కదా. నువ్వేమీ టెన్షన్ పడకు. స్టూడెంట్స్ అందరికీ నువ్వే గెలవాలి అనుంది. వాళ్ళంతట వాళ్ళుగా బయటికి రావడానికి భయపడుతున్నారు. అయినా నీ ప్రయాణం ఆగదు, ముందుకే సాగుతుంది. నీకు టీంని నేనేర్పాటు చేస్తాను. ఎలా అమ్మా? అటు చూడు. అవును, కాలేజ్ స్టూడెంట్స్ అవసరం లేదు. బయట వాళ్ళనైనా టీం మెంబర్స్గా చేర్చుకోవచ్చని చైర్మన్ గారు చెప్పారు కదా. ఈ పోటీకి కావాల్సింది చదువు కాదు, నేర్పరితనం. వాళ్లతో మాట్లాడి ప్రాక్టీస్ చేయిస్తే ఖచ్చితంగా వాళ్లే మంచి ప్లేయర్స్ అవుతారు.
నాకు నమ్మకం ఉంది. పదండి. భరత్ నువ్వు వెళ్ళు. కబడ్డీ 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 బాగా ఆడండి. కబడ్డీ 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 కబడ్డీ. ఏంట్రా నువ్వు? నువ్వు వెళ్ళు. కమాన్ 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 అక్షిత. అక్షిత ఓ షట్. కబడ్డీ కబడ్డీ అక్షిత, కబడ్డీ come on. కబడ్డీ 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 కమాన్ కబడ్డీ అక్షిత. కబడ్డీ 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 కబడ్డీ. ఆ! 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 అక్షిత జరగండి. హే ఆ! లే అక్షిత, దెబ్బలేం తగలలేదు కదా? అంతా ఓకే కదా? లేదు, ఏం కాలేదు. రే ఆట మధ్యలో నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? డిస్టర్బెన్స్ ఏంటి? అక్షిత పడిపోయింది, తెలియట్లేదా? హరే, మనిషి వస్తే అలా పడగొట్టేస్తారా? ఇది బాగుంది. ఇది కబడ్డీ, మేం పట్టుకోవాలి కదా. పట్టుకోవాలి, కానీ ఇలా పడగొట్టకూడదు. తనకేమైనా దెబ్బ తగిలుంటే? చంటి, ఎందుకలా మాట్లాడుతున్నావు? నాకేం కాలేదు. ఇది జస్ట్ ప్రాక్టీస్ కదా. ఇప్పుడు ఎంత గట్టిగా ప్రాక్టీస్ చేస్తే రేపు అంత గట్టిగా గేమ్లో ఆడొచ్చు. హే నువ్వు పక్కెళ్ళు. అక్షిత పర్వాలేదు కదా? నాకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. ఓకే, ఏమైనా ప్రాబ్లం అయితే నన్ను పిలువు, నేను ఇక్కడే ఉంటాను. సరే. ఉమ్. వీడు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. తననేమైనా అంటే నేను ఒప్పుకోను. ఆ? అదేంటి? లేకపోతే జస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నందుకు నా పట్ల ఎంత కేరింగ్ చూపిస్తున్నాడు.